స్ట్రక్ అయిపోయావు. అందరికీ నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్యులు, బుక్ రచయిత అయిన టార్కం సడారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మనము థర్డ్ చాప్టర్ లో కంటిన్యూషన్ చేసుకోబోతున్నామండి. థర్డ్ చాప్టర్ కీలక వ్యక్తుల నిర్మాణం. ధ్యానం ద్వారా మాస్టర్లను చేరడం అన్న విషయాన్ని మళ్ళీ చర్చిద్దాము అని అన్నారు మేడం. తర్వాత ధ్యానం ద్వారానే ఎందుకు అని క్వశ్చన్. దీనికి 3 కారణాలు ఉన్నాయి. మీరు నిజమైన ధ్యానాన్ని చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే అనుభూతిక తలాన్ని, మణిపూరకాన్ని దాటి మనో శరీరంలోకి ప్రవేశిస్తారు. అనుభూతిక శరీరాన్ని దాటకుండా మనం చేరేది సూక్ష్మ చైతన్యాలు, చిత్రాలు, ప్రతిబింబాలు, ప్రసరించబడిన ముఖాలు, స్వరాలు, వర్ణాలు వంటి సరికాని మాస్టర్లను మాత్రమే. మీరు వీటితో సమాచారం నెరిపితే శతాబ్దాల తరబడి వాటి వలలోనే చిక్కుకుపోతారు. మీరు మరణించిన తరువాత కూడా అవే నిజమైనట్లు వాటిని అనుసరించి మీ ఆధ్యాత్మిక మార్గంలో నిరోధాలు ఏర్పరచుకొని అభివృద్ధి చెందలేరు. ఒక్కొక్క లైన్ చదువు. ధ్యానం ద్వారానే ఎందుకు? దీనికి 3 కారణాలు ఉన్నాయి. మీరు నిజమైన ధ్యానాన్ని చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే అనుభూతిక తలాన్ని, మణిపూరకాన్ని దాటి మనో శరీరంలోకి ప్రవేశిస్తారు. అనుభూతిక తలాన్ని, మణిపూరకాన్ని దాటి మనో శరీరంలోకి వెళ్తారు. భౌతిక, అనుభూతిక, మానసిక. ఇలాగా అనుభూతిక తలాన్ని దాటి మానసిక తలంలోకి వెళ్ళిపోతాం ధ్యానాన్ని చిత్తశుద్ధితో చేస్తే. చిత్తశుద్ధి అంటే చిత్తాన్ని శుద్ధి చేయడం, అనవసర ఆలోచనలు లేకుండా చేసినప్పుడు పోతారు, ఊరికేం వెళ్ళిపోరు. మన యొక్క చిత్తాన్ని అనవసరపు ఆలోచనలు ఇవన్నీ ఏమీ లేకుండా శుద్ధి చేసుకోవాల. అనుభూతిక శరీరాన్ని దాటకుండా మనం చేరేది సూక్ష్మ చైతన్యాలు, చిత్రాల ప్రతిబింబాలు, ప్రసరించబడిన ముఖాలు, స్వరాలు, వర్ణాలు వంటి సరికాని మాస్టర్లను మాత్రమే. మళ్ళీ చదువు అది. అనుభూతిక శరీరాన్ని దాటకుండా మనం చేరేది సూక్ష్మ చైతన్యాలు, చిత్రాల ప్రతిబింబాలు, ప్రసరించబడిన ముఖాలు, స్వరాలు, వర్ణాల వంటి సరికాని మాస్టర్లను మాత్రమే. అంటే అనుభూతిక తలాన్ని దాటకుండా ఉండేది అంతా ఇది మనకి. అంటే ఎవరెవరో కనిపిస్తుంటారు, అన్ని జరుగుతూ ఉంటాయి. అది మీరు వీటితో సమాచారం నెరిపితే శతాబ్దాల తరబడి వాటి వలలో చిక్కుకొని పోతారు. మీరు మరణించిన తరువాత కూడా అవే నిజమైనట్లు వాటిని అనుసరించి మీ ఆధ్యాత్మిక మార్గంలో నిరోధాలు ఏర్పరచుకొని అభివృద్ధి చెందలేరు. అది అంటే అక్కడ ఏంటి, అనుభూతిక తలాన్ని దాటక ముందు వీటన్నింటిలో ఇరుక్కుపోయామనుకోండి, చనిపోయిన తర్వాత కూడా అయ్యే భ్రమల్లో ఉండిపోతాం. అందుకని ముందే దాటండి అని చెప్తున్నారు. అనుభూతిక తలాన్ని దాటినప్పుడు వచ్చేది సూక్ష్మతలం, మానసిక తలం. అక్కడ ఉండేది వేరు. అనుభూతిక తలానికి ముందు ఉన్న వాటిల్లో ఇరుక్కుపోవద్దు అని చెప్తున్నారు. మాస్టర్లను చేరే సహజమైన, క్రమమైన, న్యాయమైన, విశ్వాసమైన మార్గము ధ్యానమే. అంటే ధ్యానం మూలం. ఇంకా ధ్యానం చేశాకే అన్ని. ఇప్పుడు పాయింట్లు ఇచ్చారు మేడం. 1, మీరు సూక్ష్మ శరీరాన్ని దాటి మనో శరీరంలో ప్రవేశిస్తే మీరు సృష్టిస్తారు. మీరు సూక్ష్మ శరీరాన్ని దాటి మనో శరీరంలో ప్రవేశిస్తే మీరు సృష్టిస్తారు. తర్కాన్ని, హేతువుని, అవగాహనను పెంపొందిస్తారు. మీరు మాస్టర్ మళ్ళీ చదువులేను.
మీరు సూక్ష్మ శరీరాన్ని దాటి మనో శరీరంలో ప్రవేశిస్తే మీరు సృష్టిస్తారు అని అంటున్నారు. అంటే క్రియేట్ చేయగలుగుతారు. ఉమ్. ఉమ్. తర్కాన్ని, హేతువుని, అవగాహనను పెంపొందిస్తారు. అవగాహన పరిధి, తర్కము, హేతువు వీటన్నిటిని అంటే అవగాహన పరిధి పెరుగుద్ది. పెరుగుతుంది. ఆ అవగాహన పరిధి పెరిగినప్పుడు మనం అందరిని అర్థం చేసుకోవటం మారిపోతుంది. మీరు మాస్టర్ యొక్క గదిలోకి ఆయన వలయంలో ప్రవేశించినప్పుడు చూసి వినేదాన్ని అనువదించగలరు. మీరు మాస్టర్ యొక్క గదిలోకి ఆయన వలయంలోకి ప్రవేశించినప్పుడు చూసి వినేదాన్ని అనువదించగలరు. మాస్టర్ యొక్క గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ చూసి అక్కడ వినేదాన్ని అన్ని వచ్చి అనువదించగలరు చెప్పగలుగుతున్నాం కదా. అంటే అవగాహన ఉంది కాబట్టి, అవగాహన ఉంది కాబట్టి. ఓకే. 2, ధ్యానం 3 లక్షణాలను అంటే హేతువు, తర్కం, అవగాహన ఉమ్, పెంపొందిస్తుంది. వాటి ద్వారా వాటి ద్వారా మాత్రమే మీరు సాటి మానవులకు సహాయం చేయగలుగుతారు. వాటి ద్వారా మాత్రమే సహాయం మానవులకు సహాయం చేయగలుగుతారు. మీరు ఆ నిధిని తెచ్చి దానిని సరియైన మార్గంలో వారి స్థాయిలో సమకాలిక భాష్యంలో మానవాళికి అనువదించగలరు. ఉమ్. ఆ విధంగా అంటే మీరు ఉపయోగకరం. అవగాహన ఉన్నప్పుడు అక్కడ తీసుకున్న దాన్ని ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అవును మేడం. అవగాహన లేదనుకోండి, అక్కడ విన్నా ఏం లాభం లేదు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. మేడం అది అక్కడ అంటే సూక్ష్మ. మాస్టర్స్ అదే కదా చెప్పారు, ఒక మాస్టర్ రూమ్ లోకి వెళ్ళటం, ఉమ్, ఆయన దగ్గర కూర్చోవటం, ఆయన దగ్గర నుంచి జ్ఞానం పొందటం. ఉమ్. అది ఈ విధంగా మీరు ఉపయోగకరమైన మనిషిగా ఉంటారు. ఉమ్. అట్లా భూమి మీద ఉపయోగకరమైన మనిషిగా మనం ఉంటాం. ఉమ్. 3వ పాయింట్, ధ్యానం ద్వారా మీరు మాస్టర్లను చేరగలిగినప్పుడు మీ అంతరావబోధ స్థాయి పెరుగుతుంది. అది ఉమ్. విచక్షణకు దారి తీస్తుంది. మీ అంతరావబోధ స్థాయి పెరుగుతుంది. పెరుగుతుంది. అంటే ధ్యానం ద్వారా మాస్టర్స్ ని కలిసినప్పుడు, జ్ఞానాన్ని పొందినప్పుడు మన అంతరావబోధ అంటే మన అంతరంగంలో నుంచి వచ్చే ఆ బోధన అనేది మనకి ఇంకా అర్థమవుతుంది. అంతే కదా, ఇప్పుడు మాస్టర్స్ నుంచి తీసుకున్న జ్ఞానము మన అంతరావబోధ నుంచే కదా వస్తుంది మనకి. మన అంతరంగం నుంచే కదా మనకి సమాధానాలు వస్తున్నాయి. అది అది విచక్షణకు దారి తీస్తుంది. ఈ స్థాయిలో అంతరావబోధతో ఎవరితో ఏమి మాట్లాడుతున్నాము, ఆ వివేకాన్ని, శక్తిని, సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నాము, మీకు ఇవ్వబడిన ఈ నిధులను ఎప్పుడు ఏ విధంగా వ్యక్తీకరిస్తాము అన్నది తెలుస్తుంది. అది ఒక్కొక్క రోజు చదువు. ఉమ్. ఈ స్థాయిలో అంతరావబోధతో ఎవరితో ఏం మాట్లాడుతున్నాము, ఆ అంటే వివేక ఎవరితో మనం మాట్లాడే మాటలు ఎవరితో పోతున్నాయి, ఎలా పోతున్నాయి ఆ, అని. ఆ వివేకాన్ని, శక్తిని, సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నాము, ఉమ్. మీకు ఇవ్వబడిన ఈ నిధులను ఎప్పుడు ఏ విధంగా వ్యక్తీకరిస్తాము అన్నది తెలుస్తుంది. అంటే ఆ క్లారిటీ వస్తుంది. నా ఉమ్, ఎక్స్పీరియన్స్ చెప్తా. మా ఊరి చివర పిరమిడ్ కడుతున్నారు. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో పిరమిడ్ కడుతున్నారు. ఇక్కడ నా స్నేహితురాలు, నేను, అంటే శ్రీదేవి మేడం, నేను ఇద్దరం కలిసి ఆటోలో వెళ్తున్నాం. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ భోజనం అయిపోతదే, అక్కడ భోజనం ఉండదు, మరి ఇంట్లో ఇంట్లో వచ్చాక ఉంటదా ఉండదా, అయ్యో ఇక్కడ కూడా అయిపోద్దేమో అని ఫీల్ అవుతున్నా. ఎమ్మన్నే నేను భోజనం పెడతాను రా అని ఒక వాయిస్ వినపడింది. ఎవరండి మీరు అంటే అంతరావబోధ నుంచి, ఎవరండి మీరు నాకు భోజనం పెడతానంటున్నారు అన్న. నేనమ్మా కాసినాయన్ని అన్నారు. పక్కనే శ్రీదేవి మేడం కూర్చొని ఉంది. ఆమెను అడుగుతున్నా, అసలు కాసినాయన అంటే ఎవరమ్మా అని. అంటే ఇప్పుడు మనం పోయే ఆశ్రమం అదే కదా అన్నారు. అంటే అట్లాగా అంతరావబోధ నుంచి, మాస్టర్స్ నుంచి సందేశాలు వస్తుంటాయి. వాటిని కూడా ప్రతిదీ ఒక మాస్టర్ చెప్పారని కాదు, వాటిల్లో కూడా క్లారిటీ ఉండాలి మనకి. అక్కడ కూడా విచక్షణ ఉండాల.
ఆ విచక్షణతోటి ఎక్కడి నుంచి ఏ వాయిస్ వచ్చింది అనేది మనం క్లారిటీ తెచ్చుకోవచ్చు. అది చదువు మనం. ఓకే మేడం. మీ మాస్టర్ యొక్క గదిలు 2, 3 ధ్యానం ద్వారా మీరు మాస్టర్లను చేరగలిగినప్పుడు మీ అంతరావబోధ స్థాయి పెరుగుతుంది. అది విచక్షణకు దారితీస్తుంది. ఈ స్థాయిలో అంతరావబోధతో ఎవరితో ఏం మాట్లాడుతున్నాము, ఆ వివేకాన్ని, శక్తిని, సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నాము, మీకు ఇవ్వబడిన ఈ నిధులను ఎప్పుడు ఏ విధంగా వ్యక్తీకరిస్తాము అన్నది తెలుస్తుంది. మనం మన మాస్టర్తో అనుసంధానం కోసం ప్రయత్నం చేయకూడదు. మనం మన మాస్టర్తో అనుసంధానం కోసం ప్రయత్నం చేయకూడదు. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మాస్టర్ని చేరాలి అంటున్నారు మేడం. ధ్యానం ద్వారా మాస్టర్ ని చేరినప్పుడు ఉమ్. ఆ అనుసంధానం అంతా కరెక్ట్ గా ఉంటది. ఆ అంతరావబోధ మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే మేడం ధ్యానం ద్వారా కాకుండా మరి ఏ విధంగా అనుసంధానం చేయగలుగుతాం మాస్టర్తో? అంటే ఇంకొక విధంగా కూడా చేయగలుగుతామా? అనుసంధానం అయ్యామని అనుకుంటారు, అక్కడే అనుసంధానం కాదు అది. ఓహో. అదే కదా చెప్పారు ముందు. ఉమ్. ఆ ఏంటి ఇందాక మనం మన మాస్టర్తో అనుసంధానం కోసం ప్రయత్నం చేయకూడదు. చేయకూడదు. ఎందుకంటే ఇందాక చెప్పారు కదా, ఉమ్. కొన్ని రూపాలు, కొన్ని శకలాలు అన్ని ఉంటాయి. వాటితో ఉమ్. కనెక్ట్ అయ్యి అవి చెప్పేయన్ని ఇది అనుకుంటుంటాం. ఉమ్. అందుకని ఆ ప్రయత్నం చెయ్యొద్దు. ఆ ప్రయత్నం చేసినప్పుడు మాట్లాడిన మాటలన్నీ మాస్టర్వే అనుకొని మనము దెబ్బతింటాం. ఉమ్. ఇందాక అన్నారు కదా, అనుభూతిక తలానికి పైకి పోయినప్పుడు బాగుంటది, అనుభూతిక తలాన్ని కింద భౌతిక తలాన్ని దాటినప్పుడు అక్కడి దాకా చేరినప్పుడు ఇక్కడ ఉన్న రూపాలు, కొన్ని మాటలు ఇవన్నీ వినపడుతూ ఉంటాయి అని చెప్పారు కదా ఫస్ట్ అవును మేడం. బిట్. అవును మేడం. అలాగా వినపడతాయి అన్ని. అది అవి అని మనం భ్రమ పడుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలంతే. ఉంది. అవి క్లారిటీ, ఆ విచక్షణ అక్కడ ఉండాలి. అందుకని నేను చెప్పింది ఆ, అక్కడ విచక్షణ అనేది ఉండాల. ఇది మాస్టర్ నుంచి వచ్చిందా లేకపోతే ఇక్కడ ఉన్న ఎర్త్ బౌండెడ్ సోర్స్, ఏ వెయిట్ సోర్స్, ఏదో వేటి ద్వారా వచ్చిందా అనేది ఉంటది. మన ఆత్మను అభివృద్ధి చేసుకోవడానికి ఆధ్యాత్మిక పెంపుదలకు మనకు వేరే విధమైన జ్ఞానం కావాలి. ఉమ్, 2 రకాలైన జ్ఞానాలు ఉంటాయి: ప్రాపంచిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. ఉహు, ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఆధ్యాత్మిక జ్ఞానం. అది కేవలం వివేకవంతమైన మాస్టర్లు మాత్రమే ఇవ్వగలరు. ఉమ్, మన వ్యక్తిత్వం గురించి పుస్తకాలలోనూ విశ్వవిద్యాలయాలలోనూ నేర్చుకోగలము. అయితే మీ మాస్టర్ మీకు మీ ఆత్మను చూపిస్తే తప్ప ఏ పుస్తకం దానిని గురించి బోధించలేదు. కొంచెం కొంచెం. 2 రకాలైన జ్ఞానాలు ఉంటాయి: ఉమ్, ప్రాపంచిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము. ఉమ్, ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానం. ఉమ్. ఇది కేవలం వివేకవంతమైన మాస్టర్లు మాత్రమే ఇవ్వగలరు. ఆధ్యాత్మిక జ్ఞానం ఎవడు పడితే వాళ్ళు ఇవ్వలేరు. వివేకవంతమైన మాస్టర్లు మాత్రమే ఇవ్వగలరు. ఆ వివేకవంతమైన మాస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కావలసిన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు, మనకి పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ పరీక్షల ద్వారా మనలో ఉన్న మోహం, వ్యామోహాలు వీటన్నింటినీ దాటే విధంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అదే ఆధ్యాత్మిక జ్ఞానం లేని మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఏమి అందించబడవు, వాటినేటిని దాటలేము. ఒక గురువుతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చే ట్రైనింగ్ వేరు. అందుకే ప్రాపంచిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అని రెండుగా పెట్టారు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంకా పరిణామంలోకి వెళ్తాం. ఆధ్యాత్మిక జ్ఞానం లేని గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాపంచిక జ్ఞానమే ఉంటది వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఏది మనకి రాదనమాట. అంటే మామూలు భౌతికమైన మనిషి ఉమ్. ఆధ్యాత్మిక గురువు, ప్రాపంచికమైన గురువు అని ఎట్లా గుర్తిస్తారు? ప్రాపంచికమైన గురువు అని అనరు. ప్రాపంచిక జ్ఞానం ఉన్న వాడి దగ్గరికి పోయినప్పుడు మనం ఎదురు దెబ్బలు తింటాం. ఉమ్. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదురు దెబ్బలు తినము. వాటి నుంచి లెర్నింగ్ ఉంటది, పరిణామం ఉంటది.
వాళ్ళు పరీక్షలు పెడుతుంటారు. పరీక్షల ద్వారా ఎలా ఉన్నామో కూడా మనం చూసుకుంటూ ఉంటాం. ఓకే మేడం. ఉం. అయితే మీ మాస్టర్ మీకు మీ ఆత్మను ఇప్పుడు ప్రాపంచికం వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు అవి అని వాళ్ళ మాట, వాళ్ళ విధానము అన్ని వేరుగా ఉంటాయి. అక్కడ ఉన్న కనెక్షన్, ఆ ఫ్రీక్వెన్సీ కూడా వేరుగా ఉంటుంది. ఒక ఆధ్యాత్మికమైన జ్ఞాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ అన్ని మారుతాయి. ఇప్పుడు పత్రి సార్ దగ్గర ఉన్నారు, వంశీ సార్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఆ ఫ్రీక్వెన్సీ మారుతుందా, మారడం లేదా? మారుతుంది మేడం. ఆ అది మన వ్యక్తిత్వం గురించి పుస్తకాలలోను విశ్వవిద్యాలయాలలోనూ నేర్చుకోగలం. అయితే మీ మాస్టర్ మీకు మీ ఆత్మను చూపిస్తే తప్ప ఏ పుస్తకం దాని గురించి బోధించలేదు. మళ్ళీ చదవాలేనమ్మా. మన వ్యక్తిత్వం గురించి పుస్తకాలలోను విశ్వవిద్యాలయాలలోనూ నేర్చుకోగలము. ఉమ్, అయితే మీ మాస్టర్ మీకు మీ ఆత్మను చూపిస్తే తప్ప ఏ పుస్తకం దాని గురించి బోధించలేదు. అది ఇప్పుడు వంశీ సార్ ఉన్నారు. ఆయన సమక్షంలోకి వెళ్ళాను, ఆయనతో పాటు జర్నీ చేశాను. సార్ దగ్గర నుంచి స్పీచెస్ వింటున్నాము. ఆయన చెప్పినవి ఎప్పుడైతే నా ఆత్మతో నేను కనెక్ట్ అయ్యానో అప్పుడు అనిపించింది, నా గురువు నా ఆత్మతో నన్ను కనెక్ట్ చేశారు, నా ఆత్మ యొక్క స్థితిని నేను తెలుసుకోగలిగాను అని అనిపించేది నాకు. అంటే ప్రతి క్షణము ఆ ఆనందంగా ఉండమని, ప్రతి దానికి శక్తిని కోల్పోకుండా ఉండమని ఎప్పుడూ గైడ్ చేస్తారు సార్. ఏ విషయం గురించి ఎక్కువ ఆలోచించి శక్తిని కోల్పోతుంటే, ఎందుకు శక్తిని కోల్పోతున్నావు, కోల్పోవద్దు అని అందరికి, ప్రతి ఒక్కరికి ఆయన గైడ్ చేస్తూ ఉంటారు. అలాగా ఆ గైడెన్స్ లో ఉండగా ఉండగా ఒక్కొక్కటి మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్తూ ఉండే కొద్దీ నా ఆత్మతో నేను కనెక్ట్ అయ్యాను. అప్పుడు నా ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు నా ఆత్మ గురించి తెలుసుకోగలిగాను. మరి అదంతా అర్థమైంది. మరి ఇదంతా ఎవరి ద్వారా జరిగింది? నా గురువు అయిన వంశీ సార్ ద్వారానే కదా జరిగింది. ప్రశ్న మేడం, ఒక వ్యక్తి పురోగమించే కొద్దీ మాస్టర్లు ఉన్నత స్థాయిలోకి వెళ్తారా? ఒక ఉమ్, వ్యక్తి పురోగమించే కొద్దీ మాస్టర్లు ఉన్నత స్థాయిలోకి వెళ్తారా? ఓకే. అంటే వీళ్ళు పురోగమనము వాళ్ళు ఇంకా హై స్టేజ్ లోకి వెళ్ళడానికి కారణం అవుతుందా అని. ఒక వ్యక్తి అంటే మాస్టర్స్, మనం శిష్యుడు అనుకోవచ్చా మేడం? శిష్యుడు ఒక వ్యక్తి పురోగమించే కొద్దీ, అంటే పురోగమనం జరుగుతూ ఉందంటే వాళ్ళు ఎంతో ట్రైనింగ్ ఇస్తేనే కదా పురోగమనం జరుగుతుంది. అవును మేడం. ఆ పురోగమనం జరిగే కొద్దీ మాస్టర్స్ ఇంకా పైకి వెళ్తారా అని. అవును మేడం. ఉమ్, జవాబు, ఉమ్, మాస్టర్లు ప్రదేశాలలో ఉండరు. వారు చైతన్య స్థాయిలు. ఆ విధమైన చైతన్య స్థాయిలు ప్రతి చోట, ప్రతి దానిలోనూ ఉంటాయి. ఉమ్. మాస్టర్లు ప్రదేశాలలో ఉండరు. వారు చైతన్య స్థాయిలు చైతన్యంగా ఉంటారు, చైతన్యంగా ఉంటారు. ఉమ్. ఉంటారు. ఆ అంటే విధమైన చైతన్య స్థాయిలు ప్రతి ఉమ్, చోట, ప్రతి దానిలోనూ ఉంటాయి అంటున్నారు. అంటే ఎక్కడైనా ఉంటాయి. ప్రతి చోట, ప్రతి ఎక్కడైనా ఉంటాయి అన్నమాట. ఆ చైతన్యానికి మనం కనెక్ట్ అవ్వాల. నిన్న ఒక మేడము, మేడం నారాయణుడు నా లోపలికి వస్తున్నారు, వెంకటేశ్వర స్వామి వస్తున్నాడు, మహదేవుడు వస్తున్నాడు, ఆంజనేయ స్వామి వస్తున్నాడు, అందరు నాలో చేరినట్టున్నారు అంటే వాళ్ళ చైతన్యంతో నువ్వు కనెక్ట్ అయ్యావమ్మా. కనెక్ట్ అయ్యావు కాబట్టి నీకే ప్రశ్న వచ్చినా సరే వాళ్ళ చైతన్యాన్ని క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళు నీకు కావాల్సిన సమాధానాన్ని ఇస్తారు అని మనం చెప్పగలిగాం. ఉమ్. రేడియో తరంగాలలాగా మీ మీరు అభివృద్ధి చెందకపోతే వారిని వినలేరు. రేడియో తరంగాలలాగా మీరు అభివృద్ధి చెందకపోతే వారిని వినలేరు. అంటే ఆ తరంగాల లాగా మనము అభివృద్ధి చెందకపోతే, అంటే మన ఆలోచనలు మనవన్నీ ఎలా ఉండాలా, ఉన్నతంగా ఉన్నప్పుడు ఆ తరంగాల, మన యొక్క తరంగాలు ఆ చైతన్యం యొక్క తరంగాలతో కనెక్ట్ అయిపోతాయి. మన సరిగాని ఉన్నప్పుడు మన చైతన్యమే వాళ్ళతో కనెక్ట్ అవ్వదు. ఇంకా చైతన్యంగా కూడా మారలా, మన వేవ్స్ వాళ్ళతోటి కలవు తరంగాలు. ఉమ్, మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందితే వారిని మీరు వినగలరు. అంతే. మీరు మీ ఆధ్యాత్మిక మార్గం నుంచి మళ్ళీపోయి మానసికంగా దుర్బలులైతే
మాస్టర్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. అంటే దుర్బలులు అయిపోతే అంటే కిందకు పడిపోతూ ఉంటే మాస్టర్స్ వదిలి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోవాలి మేడం? అంటే అంటే వాళ్ళకు దారి చూపియొచ్చు కదా. దారి చూపించిన ఎంతసేపటికి మారనప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పొందినప్పుడు వాళ్ళు బయటకు వస్తారు మళ్ళీ. ఓకే వాళ్ళకి ఆ మేడం. దెబ్బలు తగలాల. గురువు ఉన్నప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటే ఆ దెబ్బలు తగలడంలా ఆటోమేటిక్ గా ఆ గురువు కొంత టైం అలా పక్కకి వెళ్ళినప్పుడు జరుగుతుంది. ఓకే. మీ నిమ్న ఎందుకంటే అది మా కూడా ఉన్నట్టే ఉంటారు ఆ గురువులు, కానీ వాళ్ళ పరిగణలోనే వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ మిలారప్ప వెళ్ళిపోయారు, మరి మార్పా గారు మిలారప్ప కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు భోజనం కూడా చేయరు ఆయన. భార్య అడుగుద్ది ఎందుకు పంపించేశారు, మరి ఎందుకు అని అంటే మరి వాళ్ళ కర్మలు వాళ్ళు క్లియర్ చేసుకోవాలి అన్నప్పుడు కొన్ని పనులు జరగాలి. అందుకని మార్పా గారు ఎంతగా ఎదురు చూస్తుంటారో, తిండి కూడా తినలేరు. ఆ భార్య అడుగుద్ది ఆయన్ని అలాగా. గురువులు అంటే ఆ గురువు ఆ శిష్యుడి యొక్క ఉన్నతత్వం కోసమే గమనిస్తాడు. వాళ్ళే ఆధ్యాత్మిక గురువులు. మీ నిమ్న మానసం ఉన్నత మానసాన్ని చేరలేనంతగా అభివృద్ధి చెందటం కంటే గొప్ప ప్రమాదం వేరే ఏది ఉండదు. ఉమ్. మీ నిమ్న మానసం ఉన్నత మానసాన్ని చేరలేనంతగా అభివృద్ధి చెందటం కంటే గొప్ప ప్రమాదం వేరే ఏది ఉండదు. అంటే అంతగా వృద్ధి చెందితే బాగుంటుంది, వృద్ధి చెందకపోతే ప్రమాదమే ఎప్పటికైనా. ఉమ్. అది. మాస్టర్లు మిమ్మల్ని వదిలిపోవడం కానీ లేదా మీకు సన్నిహితంగా ఉండటం కానీ జరగదు. వారెప్పుడు అక్కడే ఉంటారు అంటున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరు, కానీ ఉంటారు పక్కనే. కృష్ణుడు ఎప్పుడు అంటుంటాడు కదా, ఎప్పుడు నీ పక్కనే ఉన్నా నేను, మరి నువ్వు నన్ను గుర్తించట్లేదు అంటున్నాడు ఆయన. అంటే మన అలాగా స్థాయిని బట్టి. ప్రతి ఒక్కరికి ఇద్దరు మాస్టర్స్ ఉంటారు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ. ఆ మాస్టర్స్ నుంచి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటూనే ఉంటుంది. మరొక ప్రశ్న మేడం. ఉమ్, మాస్టర్లు కూడా పురోగమిస్తూ ఉంటారా? జవాబు: ఉమ్, ఉమ్. ఎప్పుడూ మార్గంలో పురోగమించకుండా ఒక్క అణువు కూడా ఉండదు. ఇది జవాబు మేడం. ఎప్పుడు ఎప్పుడు పురోగమనం తప్పకుండా జరుగుద్ది అని చెప్తున్నారు. జరుగుతుంది. ఉమ్, ఎప్పుడు మార్గంలో పురోగమించకుండా ఒక్క అణువు కూడా ఉండదు. ఉమ్. మరొక ప్రశ్న మేడం. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏ విధమైన ఉద్వేగిక ప్రతిస్పందనలు లేదా ఉల్లాసం, ప్రోత్సాహం వంటి భావనలు కలిగి ఉండకూడదా? ఇది క్వశ్చన్ మేడం. మళ్ళీ చదువు క్వశ్చన్. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏ విధమైన ఉద్వేగిక ప్రతిస్పందనలు లేదా ఉల్లాసం, ప్రోత్సాహం వంటి భావనలు కలిగి ఉండకూడదా? ఉమ్, ఇది క్వశ్చన్ మేడం. జవాబు: ఉమ్. ఉల్లాసం కేవలం ఉద్వేగానికి చెందినది మాత్రమే కాదు. అది ఆధ్యాత్మిక, మానసిక లేదా ఏ స్థాయిలో అయినా ఉండవచ్చును. అంటే ఉల్లాసం అనేది ఆ, కేవలం ఇది అని చెప్పలేము. ఎన్నో రకాలుగా ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇలాగే ఉంటుందని చెప్పలేము. ఇప్పుడు చూడు, ఆ ప్రదేశానికి వెళ్ళగానే శ్రవంతి ఏం చెప్తుంది, ఎంత హ్యాపీనెస్ అసలు, ఆ ఉత్సాహం కానీ అసలు ఎలా టైం గడిచిందో కూడా తెలియదు అని చెప్పి అంటుందా లేదా? అలాగా ఒక్కొక్క సిచ్యువేషన్ కి సంబంధించి ఆ ఉల్లాసం అనేది మారుతూ ఉంటుంది. ఉల్లాసం అనేది శక్తి విస్తరణ భావపు అనువాదం. శక్తి మ్యూట్ అయ్యారు. శక్తి విస్తరణ భావపు అనువాదం. విస్తరణ భావనకు అనువాదం. అనువాదం. ఉల్లాసం ఉమ్. అనేది శక్తి అంటే శక్తిని విస్తరణ. ఇస్తుంది. ఆ ఉల్లాసం ఏం చేస్తుందంటే శక్తిని ఇస్తుంది. మీరు శక్తి శక్తిని విస్తరణ శక్తి విస్తరణ అనేది జరుగుద్ది ఆ ఉల్లాసం ద్వారా. మీరు ఉమ్. శక్తి విస్తరణను భావించినప్పుడు మీ భౌతిక, అనుభూతిక మనోశరీరాలు ఉల్లాసంతో ఉంటాయి. ఉమ్. ఇంకే ఎప్పుడు ఉల్లాసంగా ఉంటాయి కదా, చాలా హ్యాపీనెస్ హ్యాపీనెస్ గా ఉంటాయి. అవును. అది విస్తరణ అంటే ఉల్లాసం, స్వస్థత, సమత్వాన్ని చేకూర్చే శక్తి. అయితే మీ ఉద్వేగిక చర్యలు, ప్రతిచర్యలు, ఎదురుచూపులకు మీ ధ్యానాన్ని వాడుకోవద్దు. ఏంది మళ్ళీ చదువుమా? మీ శక్తి విస్తరణను భావించినప్పుడు
మీ భౌతిక, అనుభూతిక, మనోశరీరాలు ఉల్లాసంతో ఉంటాయి. విస్తరణను భావించినప్పుడు ఆ, శక్తి అప్పుడు విస్తరణను. ఓకే. అప్పుడు భౌతిక, అనుభూతిక, మనోశరీరాలు బాగా ఉల్లాసంగా ఉంటాయి అంటున్నారు మేడం. ఉమ్, తర్వాత అది విస్తరణ అంటే ఉల్లాసం ఉమ్. స్వస్థతను, సమత్వాన్ని చేకూర్చే శక్తి. ఉల్లాసం స్వస్థతను, సమత్వాన్ని చేకూర్చే శక్తి. అయితే మీ ఉద్వేగిక చర్యలు, ప్రతిచర్యలు, ఎదురుచూపులకు మీ ధ్యానాన్ని మీరు వాడుకోవద్దు. మ్యూట్ అయ్యారు. మళ్ళీ చెప్పమ్మా. శక్తి అది విస్తరణ అంటే ఉల్లాసం స్వస్థతను, సమత్వాన్ని చేకూర్చే శక్తి అంటున్నారు. ఉమ్. అయితే మీ ఉద్వేగిక చర్యలు, ప్రతిచర్యలు, ఎదురు చూపులకు మీ ధ్యానాన్ని వాడుకోవద్దు. ఆ ధ్యానాన్ని దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించాలి. మిమ్మల్ని అది మీరు చెప్పండి. ఉమ్, ఇది చదివాక వివరించండి మేడం. మిమ్మల్ని ఉమ్. మీరు పరిశీలించుకుంటూ ఏం జరుగుతుందో చూడండి. ఆ పరిశీలన ద్వారా మీరు గొప్ప శాస్త్రవేత్త కాగలరు. మళ్ళీ చదువుతాను మేడం. మీ ఉద్వేగిక చర్యలు, ప్రతిచర్యలు, ఎదురుచూపులకు మీ ధ్యానాన్ని వాడుకోవద్దు. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఏం జరుగుతుందో చూడండి. ఆ పరిశీలన ద్వారా మీరు గొప్ప శాస్త్రవేత్త కాగలరు. అంతే కదా. ఇప్పుడు ఉద్వేగ చర్యలు, ఎమోషన్స్, ఇవన్నిటి కోసం మీరు ధ్యానంకి ఎదురు చూడొద్దు. కానీ మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ మిమ్మల్ని మీరు సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మీరు ఎన్నో పరిశోధనలు చేసిన వాళ్ళు అవుతారు, పిహెచ్డి చేసిన వాళ్ళు అవుతారు. అది గమనిక. మనకి పొద్దున పూట చదువుకుంటున్న బుక్ ఉంది కదా, అవును గమనిక మేడం. ద్వారా మనల్ని మనం చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకోవడం ద్వారా మనం మార్చుకుంటూ అన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ మార్పు వస్తుంది. ప్రశ్న: రూపం, లక్ష్యం, కారణం వంటి విధానాలను పాటించడం ఎప్పుడు అవసరమేనా? రూపం, లక్ష్యం, కారణం వంటి విధానాలను పాటించడం ఎప్పుడు అవసరమేనా అని అంటున్నారు మేడం. ప్రశ్న ఇది. జవాబు: అవును, మన స్థాయికి అవసరమే. మనం ఈ స్థాయి నుంచి పైకి వెళ్ళినప్పుడు వాటిని ఉపయోగించుకోవడం అవసరం. మన మనస్సుకు చిన్నపిల్లలు గీతల కాగితం మీద వ్రాసినట్లు ఇంకా నాకు ఇవన్నీ కావాలా అనిపిస్తుంది. మాది కానీ మళ్ళీ అది నిజం. ఉమ్, సిగ్నల్ పోయింది నాకు. ఆ. ప్రశ్న మేడం: రూపం, లక్ష్యం, కారణం వంటి విధానాలను పాటించడం ఎప్పుడు అవసరమేనా? మేడం ఈ క్వశ్చన్ వివరించండి. రూపం, లక్ష్యం, కారణం వంటి విధానాలను పాటించడం ఎప్పుడు అవసరమేనా? ఓకే, ఆన్సర్ బెటర్. ఆన్సర్: రూపము, లక్ష్యము, కారణము కారణము ఇవన్నీ వంటి ఎప్పుడు విధానం. ఫాలో అవుతూ ఉండాలా? ఉమ్. ఉమ్, జవాబు: అవును, ఒక స్థాయికి అవసరమే. మనం ఈ స్థాయి నుంచి పైకి వెళ్ళినప్పుడు కాదు, వెళ్ళనప్పుడు మేడం. ఈ మనం ఈ స్థాయి నుండి పైకి వెళ్ళనప్పుడు వాటిని ఉపయోగించుకోవడం అవసరం. ఉమ్. మన స్థాయికి మనసు వెళ్ళనప్పుడు వాటిని ఉపయోగించుకొని పైకి వెళ్ళాలా. ఇప్పుడు రూపము, లక్ష్యము, కారణం వీటన్నింటినీ పట్టుకొని ఎంతవరకు ఎదుగుతున్నాము అనేది గమనించుకోవాలా. ఉమ్, వీటిని పట్టుకొని ఎదగమని చెప్తున్నారు ఆయన. మరలా అంటే ఆన్సర్ మళ్ళీ చదువు. రూపం అంటే పూజ అని అనుకోవచ్చునా మేడం? రూపాన్ని ఊహించటం. ఆ, లక్ష్యం అంటే నేను ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలని ఒక ఎదగాలి. సంకల్పం. ఆ ఆ, లక్ష్యం పెట్టుకోవాలా, టాస్క్ ఓకే. పెట్టుకోవాలా. ఉమ్, తర్వాత కారణం, కారణం. అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాను, నా జీవితం ఏంటి అని కారణాన్ని వెతకటం. ఇవి. మేడం, ఉమ్. నాకు తృప్తి చెందే వరకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను మేడం. ఏమైంది? నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మేడం. ఓకే మేడం. మనం నాకేం అర్థం కాలని చెప్పేది. ఆ మూడు పదాలు నాకు లోపల ఏంది ఏంది అని అనిపిస్తుంది మేడం. రూపం, మా రూపాన్ని చూస్తూ ఆ, ధ్యానిస్తూ ఉంటారు. మరి ఆ రూపాన్ని ధ్యానించడం అనేది కూడా ఉంది. అవును మేడం. కొంతమంది లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్తారు, అవును. కొంతమంది రూపాన్ని పెట్టుకొని ముందుకెళ్తారు.
కొంతమంది కారణాన్ని పెట్టుకొని కాదు. ముందుకెళ్తారు. అవును. కారణం ఏంటి? భూమి మీద ఎందుకు వచ్చాను? అసలు నేను అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? అసలు జన్మ అంటే ఏంటి? ఎన్ని జన్మలు తీసుకున్నాం అని. లక్ష్యం అంటే నేను ఎలాగైనా సరే దివ్యత్వంలోకి వెళ్ళాలి, దైవంగా మారగలగాలి, ఈ లక్ష్యం. రూపం అంటే ఆ రూపాన్ని, ఏ రూపం ఇష్టమవుతుందో, ఏ రూపం అయితే విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసంతో ఆ రూపాన్ని పట్టుకొని కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు. అవును. ఈ మూడింటిలో దేన్ని పట్టుకొనైనా ముందుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఓకేనా? జవాబు ఓకే మేడం. జవాబు ఉమ్. అవును అంటున్నారు మేడం. మన ఉమ్. స్థాయికి ఈ 3 అవసరమే అంటున్నారు. మూడు అవసరమే. మనం ఈ ఉమ్. స్థాయి నుంచి పైకి వెళ్ళనప్పుడు వాటిని ఉపయోగించుకోవడం అవసరం. ఉమ్. మన మనస్సులకు చిన్నపిల్లలు గీతలు కాగితం మీద వ్రాసినట్లు ఇంకా నాకు ఇవన్నీ కావాలా అనిపిస్తుంది. ఉమ్. అది. కానీ అది నిజం కాదు. మీరు రూపం లేదా లక్షణం అనుకున్నప్పుడు నిజంగా దేని గురించి మాట్లాడుతున్నారు? అవి భౌతికమైన వస్తువులు కాదు, అవి దర్శనాలు, అభిప్రాయాలు అని అంటున్నారు. ఉమ్. రూపం అనుకున్నప్పుడు మళ్ళీ ఒక మళ్ళీ చదువు, మళ్ళీ చదువు మాధవి. మన మనస్సులకు చిన్న పిల్లలు గీతల కాగితం మీద రాసినట్లు ఇంకా నాకు ఇవన్నీ కావాలా అనిపిస్తుంది. ఉమ్. ఇవన్నీ అంటే రూపము, లక్షణము, లక్షణం, లక్ష్యము, కారణం మూడు కారణం కావాలా అని క్వశ్చన్ వస్తుంది. అనిపిస్తుంది. ఆ. కానీ అది నిజం కాదు అంటున్నారు. అది నిజం ఉమ్. కాదు. మీరు ఉమ్. రూపం లేదా లక్షణం అనుకున్నప్పుడు నిజంగా దేని గురించి మాట్లాడుతున్నారు? అవి ఉమ్. భౌతికమైన వస్తువులు కాదు. అవి దర్శనాలు, అభిప్రాయాలు. నిజమే ఉమ్. కదా మేడం? దర్శనాలే కదా మేడం? అవునైతే రూపం. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఆ సరే. అమ్మవారిని ఊహించి ఉన్నారు. నువ్వు అవును. రూపాన్ని దాటు అని చెప్పి తోతాపురి వచ్చి నువ్వు రూపాన్ని దాటు అంటాడు. అవును. అమ్మవారి రూపాన్ని ఎలాగా సృష్టించావో ఘట్టాన్ని సృష్టించి అమ్మవారిని తెగనరుకు అంటాడు. అవును. అంటే ముందు ముందు ఈ బుక్లేనా ఎంత గొప్ప దర్శనాలు జరిగినప్పటికీ మళ్ళీ కిందకు వచ్చాక మనం గుణాలలో ఉన్నప్పుడు ఏం లాభం? అవును. ఆ, అందుకని రూపం, లక్ష్యం, కారణం ఇవన్నీ కొంతవరకు అవి ఉండాలి. అవి కొంతవరకే. ఉమ్. రూపం అనుకున్నప్పుడు ఒక స్థాయిలో ఏ చెట్టు అయి ఉండవచ్చు. మరొక మరి రూపం స్థాయిలో అంటే మన మన రూపంలో మరి మర్రి చెట్టు చూడగానే అది దైవంగా భావిస్తున్నామా లేదా? ఆ. మరొక స్థాయిలో అది విశ్వ అయస్కాంతంతో అనుసంధానత. అంటే విశ్వంలో అది ఒక భాగం అని తెలుసుకున్నామా లేదా? ఉమ్. ఉమ్. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో చూడండి. లక్షణం అంటే ఏమిటి? క్వశ్చన్ మేడం. లక్షణం అంటే ఏమిటి? ఉల్లాసానికి లక్షణం ఉంటుంది. గులాబీ పొదకు లక్షణం ఉంటుంది. గ్రహ లోగోలకు లక్షణం ఉంటుంది. విశ్వానికి తనదైన లక్షణం ఉంటుంది. మీరు కొంచెంగా మొదలుపెట్టి మీ ధ్యాన నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఉంటారు. నెమ్మది నెమ్మదిగా వాటి లక్షణాలను, లక్ష్యాలను, కారణాలను పరిగణలోకి తీసుకుంటారు. నేను మళ్ళీ చూడమ్మా. మొత్తం చదివి మళ్ళీ ఒక్కొక్క పాయింట్ చదువుతాను మేడం. ఇంకొక 4 లైన్లు ఉన్నాయి. కారణం విషయానికి వస్తే దేవుడే కారణం అనకండి. అది తప్పించుకోవడం. భౌతిక రసాయనికత, స్వర్గ నరకాలకు వెళ్ళి వివిధ కారణాలు కనుక్కోండి. ఈ 4 సోపానాలతో ఏ స్థాయిలోనైనా ధ్యానం చెయ్యండి. ధ్యాన ఫలితాలు ముఖ్యం కాదు. రోజు ధ్యానం చెయ్యడమే ముఖ్యం. అప్పుడు మీ మనోశరీరం నిర్మితమవుతుంది. అది నిర్మించబడినప్పుడు మీరు భౌతిక, ఉద్వేగిక, మానసిక, ఆధ్యాత్మిక అడ్డంకులన్నింటినీ నాశనం చెయ్యగలరు. ఇప్పుడు మళ్ళీ చదువుతాను మేడం. లక్షణం అంటే ఏమిటి? ఇది క్వశ్చన్ మేడం. ఉల్లాసానికి లక్షణం ఉంటుంది. గులాబీ పొదకు లక్షణం ఉంటుంది. గ్రహ లోగోలకు లక్షణం ఉంటుంది. లక్షణమా, లక్ష్యమా? లక్షణం. లక్షణం. ఓకే. లక్ష్యం ఇది కాదు ఒక మేడం. లక్షణాన్ని లక్షణం. కలిగి ఉంటది. ఉమ్, ప్రతిదీ ఒక లక్షణాన్ని కలిగి ఉంటది కదా. కలిగి గులాబీ ఉంది. మొక్క ఆ గులాబీ ఏం చేస్తుంది? సువాసన వెదజల్లడం అనేది దాని లక్షణం.
ఉమ్, అట్లా ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కదానికి ఒక లక్షణం అనేది ఉంటది అని చెప్తున్నారు. అవును మేడం. ఉమ్. విశ్వానికి తనదైన లక్షణం ఉంటుంది. లక్షణమే మేడం, లక్ష్యం కాదు, లక్షణం. ఉమ్. విశ్వానికి తనదైన లక్షణం ఉంటుంది. మీరు ఉమ్. కొంచెంగా మొదలుపెట్టి మీ ధ్యాన నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. అది కొంచెంగా మొదలుపెట్టి ధ్యాన జ్ఞాన నై నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. పెంపొందించుకుంటారు. ఉమ్. నెమ్మదిగా నెమ్మదిగా వాటి లక్షణాలను, లక్ష్యాలను, కారణాలను పరిగణలోకి తీసుకుంటారు. ఉమ్. కారణం విషయానికి వస్తే దేవుడే కారణం అనకండి. అది తప్పించుకోవడం అవుతుంది. అంటే భౌతిక ఆయన మీద పెట్టి ప్రతిదీ ఆయన వల్లే నా జీవితంలో ఇలా జరిగింది అని కారణం ఆయన అని పెట్టి అలాగా తప్పి రాంగ్ గా అనుకోవద్దు. ఆ ఉమ్. భౌతిక రసాయనికత స్వర్గ నరకాలకు వెళ్ళి వివిధ కారణాలు కనుక్కోండి. అంటే సెర్చ్ చేసి ఎందుకు ఇలాగా ఏంటి కారణం అని తెలుసుకోండి అని చెప్తున్నారు. ఆయన ఉమ్. మీద ఆపాదించి వాటి గురించి తెలుసుకోకుండా ఆగిపోకండి. అసలు దీనికి కారణం ఏంటి అని ప్రతి దానికి అన్వేషించండి అని చెప్తున్నారు. ఈ అంటే నాలుగు భౌతిక, రసాయనిక, తర్వాత స్వర్గ నరకాలకు వెళ్ళి ఉమ్, వివిధ కారణాలు కనుక్కోండి. భౌతిక, రసాయనిక అంటే భౌతిక శరీరంలో ఒక ఎమోషన్ వచ్చింది. ఎమోషన్ రాగానే మన లోపల రసాయనాలన్నీ మారిపోతాయా లేదా? బ్లడ్ మారిపోతుంది. బాయిల్ అయిపోతుంటదా లేదా? అవును వాటి మేడం. నుంచి తెలుసుకోండి కారణం ఏంటి అని. స్వర్గ నరకాలు అంటారు కదా, మరి ఆ స్వర్గ నరకాలకు కారణం ఏంటో తెలుసుకోండి. వీటన్నింటినీ మీరు తెలుసుకోండి కారణాన్ని అని చెప్తున్నారు ఆయన. ఈ నాలుగు సోపానాలతో ఏ స్థాయిలోనైనా ధ్యానం చెయ్యండి. ఉమ్. ధ్యాన ఫలితాలు ముఖ్యం కాదు. రోజు ధ్యానం చేయడమే ముఖ్యం. అప్పుడు మీ మనోశరీరం నిర్మితమవుతుంది. అంతే. అది నిర్మించబడినప్పుడు మీరు భౌతిక, ఉద్వేగిక, మానసిక, ఆధ్యాత్మిక అడ్డంకులన్నింటినీ నాశనం చెయ్యగలరు. ఒక్క నిమిషం ఏం చదువు మాధవి ఇప్పుడు చదివిన ఏం చదువు. ఉమ్. మీ మనోశరీరం నిర్మితమవుతుంది. ధ్యాన ఫలితాలు ముఖ్యం కాదు. రోజు ధ్యానం చెయ్యడమే ముఖ్యం. అప్పుడు మీ మనోశరీరం నిర్మితమవుతుంది. అది నిర్మించబడినప్పుడు మీరు భౌతిక, ఉద్వేగిక, మానసిక, ఆధ్యాత్మిక అడ్డంకులన్నింటినీ నాశనం చేయగలరు. మనోశరీరం నిర్మితం అవుతుంది. ఉమ్. దాని ద్వారా అన్ని అడ్డంకుల్ని అడ్డంకులు క్లియర్ నాశనం చేయండి. చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనము ఒక విషయం గురించి సత్యం తెలుసుకున్నాం. ఆ సత్యము మననం చేయగా మన మనసులో అది ఉండిపోతుంది కదా. అవును. అదేం చేస్తుంది, తిరిగి అటువంటి పని చేసేటప్పుడు ఆపేస్తుందా లేదా మన మనస్సు? అలాగా. మరొక ప్రశ్న మేడం. మనోశరీర నిర్మాణాన్ని అడ్డంకులకు ఎలా తొలగిస్తుంది? మనోశరీర నిర్మాణం అడ్డంకులను ఎలా తొలగిస్తుంది? ఇది ప్రశ్న మేడం. ఉమ్. జవాబు: అడ్డంకులు అనేవి మీ మనోశరీరం ఎదుర్కొని పరిష్కరించే సమస్యలు, చిక్కుముడులు. మీ మనోశరీరం ఎదుర్కొని పరిష్కరించే సమస్యలు, చిక్కుముడులు. ఉమ్. అంటే మనోశరీరము ఈ పరిస్థితులన్నింటినీ తెలుసుకొని సమస్యలను విడదీసే శరీరం అది. ఉమ్. మన మన ప్రశ్నలతోటి చిక్కుముళ్ళు పడతాయి. ఆ చిక్కుముడుల నుంచి బయటికి తీసుకొచ్చి ఉమ్. మేడం ఇంకొకసారి చెబుతాను మేడం, అన్మ్యూట్. ఉమ్. మనోశరీర నిర్మాణం అడ్డంకులను ఎలా తొలగిస్తుంది మేడం? క్వశ్చన్. ఉమ్. జవాబు: అడ్డంకులనేవి మీ మనోశరీరం ఎదుర్కొని పరిష్కరించే సమస్యలు, చిక్కుముడులు. అవి ఎదుర్కొని ఇప్పుడు ఒక సమస్య ఎదురైందిరా, ఆ సమస్యని ఎదుర్కొని దాని నుంచి ఏం నేర్చుకోవాలనేది నేర్చుకొని దాని నుంచి బయటికి తీసుకొస్తుంది మనోశరీరం. అంటే ఆ చిక్కుముడిని అది విప్పేస్తుంది. అది ఏం నేర్చుకోవాలని విప్పేస్తుంది అని నేర్చుకొని దాన్ని చెప్తున్నారు. విప్పేస్తుంది. అది. ఓకే మేడం. మాస్టర్లు అంటే ఎవరు? ఇదొక ప్రశ్న మేడం.
మాస్టర్లు అంటే ఎవరు? ఉమ్. ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలను దాటి ధ్యానం, సేవల ద్వారా తన చైతన్య కేంద్రాన్ని విస్తరించుకొని సర్వాత్మ లోకంలో ప్రవేశించిన వారు. నిదానంగా చదువు. మాస్టర్లు అంటే ఎవరు? ఇది ప్రశ్న మేడం. జవాబు: ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలను దాటి ధ్యానం, సేవల ద్వారా తన చైతన్య కేంద్రాలను విస్తరించుకొని సర్వాత్మ లోకంలో ప్రవేశించిన వారు మాస్టర్లు. ఖనిజాలు, వృక్షరాజ్యం, జంతురాజ్యం వీటిని దాటి వాళ్ళ చైతన్యాలను ఎక్స్పాండ్ చేసుకుని సర్వాత్మలో వాళ్ళు ఒక భాగం అని తెలుసుకొని ఉన్న వాళ్ళే మాస్టర్స్. మాస్టర్లు మాస్టర్లు నొక్కి చెప్పేది రెండే విషయాలు: ధ్యానం, సేవ. ఈ రెండు చర్యలు మీ చైతన్యాన్ని విస్తరించి మీలో మార్పుకు దోహదం చేసి మీరు ఉన్న సామ్రాజ్యం నుంచి పరిణామం చెందిస్తాయి. ఏంటి మళ్ళీ చెప్పు. మాస్టర్లు నొక్కి చెప్పేది రెండు విషయాలు: ఉమ్, ధ్యానం, సేవ. ఉమ్, ఈ రెండు చర్యలు మీ చైతన్యాన్ని విస్తరించి మీలో మార్పుకు దోహదం చేసి మీరు ఉన్న సామ్రాజ్యం నుంచి పరిణామం చెందిస్తాయి. అంటే ఏంది? అవి రెండు మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ధ్యానము, సేవ. సేవ. ఉమ్, ఇంతకంటే పురోగమించే మార్గం ఏది లేదు అంటున్నారు మేడం. ఫైనల్ గా ఒక ఒక క్లారిటీ ఇచ్చేసారు మనకి ఆయన. మేడం ఈరోజు స్టాప్ చేసుకుందాం. చెయ్యి.